నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా పెద్ద సినిమా గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ వచ్చేసి జస్ట్ 45 సెకండ్స్ మాత్రమే ఉంది. అది కనీసం ఒక నిమిషంన్నర 2 నిమిషాలు ఆ డ్యూరేషన్లో ఉంటే దాంట్లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఎలా ఉంది, మనకేమనిపించింది అని మన ఒపీనియన్ చెప్పొచ్చు. కానీ జస్ట్ ఒక 45 సెకండ్స్ ఉన్న గ్లిమ్స్ వీడియో గురించి 5-10 నిమిషాలు వీడియో చేయడం అంటే మరి అంత బాగోదేమో అనిపించి నేను వీడియో చేయలేదు. కానీ చాలామంది కింద కామెంట్లు చేయడం వల్ల దీనికైతే టీజర్ రివ్యూ అయితే చేస్తున్నాను. అయితే 45 సెకండ్స్ ఉన్న ఈ గ్లిమ్స్ వీడియో కేవలం ఫ్యాన్స్ కోసం మాత్రమే రిలీజ్ చేశారు. ఆయన బర్త్డే వస్తుంది, ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు పెద్ద సినిమా నుంచి ఏదైనా టీజర్ కానీ లేదంటే పోస్టర్స్ కానీ సాంగ్స్ కానీ ఏదైనా రిలీజ్ చేయండి అని ఒత్తిడి చేస్తారు. కాబట్టి ఆయన ఫ్యాన్స్ని మెప్పించడానికి కేవలం ఈ గ్లిమ్స్ వీడియో అయితే రిలీజ్ చేశారు. మీరు ఆల్రెడీ టీజర్ చూసే ఉంటారు. ఆ ఎడిట్ కట్స్ కానీ ఆ ఎలివేషన్ సీన్స్ కానీ ఇవన్నీ మొత్తం ఫ్యాన్ స్టఫ్ మొత్తం నింపి టీజర్ అయితే రిలీజ్ చేశారు. కాబట్టి ఇది పక్కా ఫ్యాన్ స్టఫ్ టీజర్ అనే చెప్పొచ్చు. అయితే ఈ టీజర్ చూసిన తర్వాత మనకేమనిపించింది, ఇందులో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అంటే అంత టీజర్లో నీకు అన్నీ ఏం కనిపించాయని మీరు అనుకోవచ్చు. నేను ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడుతున్నాను, టీజర్ గురించి కాదు. అయితే మనకు అనిపించింది ఏంటి, దీనిపైన మన ఒపీనియన్ ఏంటి అన్నది ఇప్పుడు చెప్తాను. ఈ టీజర్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఇది ఒక సుల్తాన్ స్టోరీ టైప్లో అనిపించింది. అంటే సుల్తాన్ సినిమా వచ్చేసి సల్మాన్ ఖాన్ గారి సినిమా. అందులో హీరో వచ్చేసి కుస్తీ పోటీల్లో ప్రేమించిన అమ్మాయి కోసం కుస్తీ పోటీల్లో దిగి ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూ ఫైటర్గా మారిపోతాడు. అలా ఉంటుంది స్టోరీ వచ్చేసి. సో ఇది కూడా సేమ్ అలాగే ఉన్నట్టుగా కనబడుతుంది. ఈయన ఫస్ట్ వచ్చేసి క్రికెట్ ఆడతాడు, తర్వాత ఇప్పుడు కుస్తీ పోటీలోకి దిగుతున్నాడు. మనకేమనిపిస్తుంది అంటే సేమ్ సుల్తాన్ స్టోరీ లాగే ఉంది. ప్రేమించిన అమ్మాయి కోసమా లేదంటే ఇంకా ఏదైనా ఉందా, లేదంటే ఇందులో ఫాదర్ అండ్ ఎమోషన్ సీన్స్ ఉన్నాయా అన్నది మనకు తెలీదు. రేపు టీజర్ అంటే కంప్లీట్ టీజరు అలాగే ట్రైలర్ రిలీజ్ అయితే మనకు క్లారిటీ వస్తుంది. అయితే ఈ సినిమా స్టోరీని జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడో రిజెక్ట్ చేశారు. ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు చేయాల్సిన సినిమా. ఆల్రెడీ పెద్ద అనే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. మరి ఏమైందో తెలీదు. ఆయన బిజీగా ఉండడం వల్ల దీన్ని రిజెక్ట్ చేశాడా లేదంటే స్టోరీలో ఏదైనా ప్రాబ్లం ఉండి రిజెక్ట్ చేశాడా అన్నది తెలీదు. ఈ సినిమాకి పెద్ద అనే టైటిల్ కూడా అప్పట్లోనే ఫిక్స్ చేశాడు. బుచ్చిబాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం అయితే పడిగాపులు కాచాడని చెప్పాలి. చాలా రోజులు వెయిట్ చేశాడు. ఉప్పిన తర్వాత కేవలం ఈ స్టోరీ పైన పనిచేశాడు. జూనియర్ ఎన్టీఆర్ గారి క్యాల్షీట్స్ కోసమే ట్రై చేశాడు. కానీ వర్కౌట్ కాలేదు, కుదరలేదు. ఎందుకనో రామ్ చరణ్ గారితో ఈ సినిమా చేయమని రెఫర్ చేసింది కూడా జూనియర్ ఎన్టీఆర్ గారే. ఆ విషయం ఆల్రెడీ మనకు తెలుసు. అయితే మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ గారు చేయాల్సిన ఆ స్టోరీనే ఈ పెద్ద సినిమా స్టోరీ. అయితే ఇప్పుడు రెండో ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అనేది ఆయన యాక్టింగ్ పైన ఎన్ని విమర్శలు వచ్చాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రంగస్థలం సినిమా వచ్చే వరకు కూడా దారుణాతి దారుణమైన విమర్శలు అయితే చేశారు. కొన్ని మెయిన్ మీడియా పత్రికలు అయితే ఎంత జుగుప్సాకరంగా రాశాయంటే అంత జుగుప్సాకరంగా ఆయన పైన వార్తలు అయితే రాశాయి. అంతే అలాంటి యాక్టింగ్ ఉండేదన్నమాట. కానీ రంగస్థలం సినిమాతో ఆ విమర్శలన్నింటికి కూడా ఆయన చెక్ పెట్టేశాడు. ఆ రంగస్థలం అంటే ఒక రొటీన్ కమర్షియల్ సినిమాకి కూడా సుకుమార్ గారు 3 సంవత్సరాల టైం తీసుకొని రామ్ చరణ్ గారిలోని యాక్టింగ్ని బయటికి తీశాడు ఆయన. సో ఆ క్రెడిట్ అంతా కూడా సుకుమార్ గారికి ఇవ్వాలి అని చెప్తాను నేను. అంటే ఆయన యాక్టింగ్ చేశాడు కానీ ఆయనలో ఉన్న నటుడిని బయటికి తీసింది మాత్రం పక్కా సుకుమార్ గారే. సో ఇప్పుడు నేనేమంటానంటే రామ్ చరణ్ గారి నుంచి యాక్టింగ్ ఎలా బయటికి తీయాలి అన్నది కంప్లీట్గా డైరెక్టర్ యొక్క చాయిస్, డైరెక్టర్ యొక్క పనితనం పైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయితే క్రెడిట్ మొత్తం రామ్ చరణ్ గారికి ఇస్తారు. సినిమా ఫ్లాప్ అయిందంటే బుచ్చిబాబు ఖాతాలో వేస్తారు. ఇది రొటీన్గా జరిగేదే. గతంలో ఆచార్య సినిమాకి ఇలాగే జరిగింది. తర్వాత గేమ్ చేంజర్ సినిమా కూడా ఇలాగే జరిగింది. ఆచార్య సినిమా టైంలో సినిమా ఫ్లాప్ అవ్వగానే 3-4 బ్లాక్ బస్టర్లు ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కొరటాల శివ గారిని ఎత్తిన వేశారు. అది ఆయనే మొత్తానికి దీనంతటి కారణమని. ఆ తర్వాత గేమ్ చేంజర్ సినిమా వస్తున్నప్పుడు ఆల్రెడీ ఫ్లాప్లో ఉన్న శంకర్కి మళ్ళీ లైఫ్ ఇస్తాడు రామ్ చరణ్ తన స్టార్డంతో తన పవర్తో అని చెప్పేసి బాగా ఊదరగొట్టారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ విమర్శలన్నింటినీ శంకర్ గారికే తీసుకెళ్లారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అన్నది తెలియకపోవడమే. ఇక్కడ వచ్చేసి నటుడిని ఎలా బయటికి తీయాలి, స్టోరీ టెల్లింగ్ అలాగే ఆ క్రియేటివిటీ ఇవన్నీ కూడా డైరెక్టర్కి పోవాల్సిన ఒక క్రెడిట్ అన్నమాట. తర్వాత వచ్చేసి హీరోకి రావాల్సిన క్రెడిట్ ఏంటి, తను ఎలా యాక్టింగ్ చేశాడు అంటే తన నటనతో ఎలా మెప్పించాడు. తర్వాత వచ్చేసి తన స్టార్డమ్,
తన స్టార్డంతో డే 1 కలెక్షన్స్ ఎలా తీసుకొచ్చాడు, సినిమాకి టాక్తో సంబంధం లేకుండా వీకెండ్ వరకు ఎలాంటి కలెక్షన్స్ తీసుకొచ్చాడు, ఆ తర్వాత టాక్తో సంబంధం లేకుండా అంటే ఫ్లాప్ టాక్ వచ్చినా యావరేజ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ ఏ విధంగా రాబట్టాడు, ఈ విధంగా హీరోకి అయితే క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే అంత రివర్స్ జరుగుతుంది అనమాట. స్టోరీ బాగుండి సినిమా హిట్ అయిందంటే కంప్లీట్గా తీసుకెళ్ళి హీరో అకౌంట్లో వేస్తారు, సినిమా ఫ్లాప్ అయిందంటే మొత్తం తీసుకెళ్ళి డైరెక్టర్ అకౌంట్లో వేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా కూడా సేమ్ అదే జరుగుతుంది. మొన్నటి వరకు బుచ్చిబాబుకి ఓ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చారు, ఇప్పుడు సినిమా కొంచెం పర్వాలేదు, చిక్రీ చిక్రీ సాంగ్ హిట్ అయింది, ఆ తర్వాత వచ్చిన రై రై రా సాంగ్ హిట్ అయింది, తర్వాత సినిమా కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన టీజర్లో రామ్ చరణ్ ఒక బాడీ బిల్డ్ కానీ అంటే ఆయన బాడీ కానీ ఆయన ఆ ఎలివేషన్ షాట్స్ కానీ కొంచెం పర్వాలేదు బాగున్నాయి అని అనిపించగానే మెల్లిమెల్లిగా బుచ్చిబాబుని అయితే సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు. రేపు సినిమాలో ఏదైనా ప్రాబ్లం వచ్చి స్టోరీ సరిగ్గా లేకపోయినా లేదంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ సరిగ్గా లేకపోయినా సినిమా ఫ్లాప్ అయిందంటే తీసుకెళ్ళి బుచ్చిబాబు అకౌంట్లో వేస్తారు. ఈ సినిమా కూడా జరిగేది అదే. అయితే ఇప్పుడు మొన్న వచ్చిన ఒక టీజర్కి ఇప్పుడు వచ్చిన టీజర్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. మొన్న వచ్చిన టీజర్ అయితే కంప్లీట్గా చాలా అంటే చాలా బాగుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు, పర్వాలేదు, కనీసం ఒకసారైనా సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. కానీ ఇప్పుడు వచ్చిన టీజర్లో ఆ ఎలివేషన్ షాట్స్ తప్ప అంటే జస్ట్ ఒక 45 సెకండ్స్ గ్లిమ్స్ ఉన్నా కూడా రామ్ చరణ్ గారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆ బాడీకి తగ్గట్టుగా లేవు. ఇది చాలామంది గమనించట్లేదు. 2 ఎలివేషన్ షాట్స్, ఒకటి వీపు పైన ఆ ఇసుక పోసుకునే ఎలివేషన్ షాట్ ఒకటి, తర్వాత గద తీసుకొని తిప్పే షాట్స్, ఆయన సొంతంగానే బాడీ బిల్డ్ చేసుకున్నాడు. ఇవన్నీ కొంచెం పర్వాలేదు అనిపించినా నాకెందుకనో కొంచెం కృత్రిమంగా అనిపిస్తున్నాయి. అంటే సహజంగా వచ్చినటువంటి ఎలివేషన్స్ కాదవి, కృత్రిమంగా క్రియేట్ చేసిన షార్ట్స్ ఏమో అన్న అభిప్రాయం వస్తుంది. చాలామంది ఏమంటున్నారంటే అవి ఏఐ షార్ట్స్ అని కూడా ప్రచారం చేస్తున్నారు. అదైతే అబద్ధం, శుద్ధ అబద్ధమే. ఆయన సొంతంగానే సహజంగానే ఆయన బాడీని అయితే బిల్డ్ చేసుకున్నాడు రామ్ చరణ్ గారు. అవి ఏఐ షార్ట్స్ అయితే కాదు, కొంచెం కృత్రిమంగా అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి డ్యూయల్ రోల్, ఇది డ్యూయల్ రోల్ అని చాలామంది పొరపాటు పడుతున్నారు. ఇదైతే డ్యూయల్ రోల్ అయితే అస్సలు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆయన క్రికెట్లో ఉంటాడు, తర్వాత కుస్తీలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఇప్పుడు ఈ టీజర్ అంటే ఇప్పుడు నిన్న రిలీజ్ చేసిన గ్లిమ్స్లో కూడా అసలు కుస్తీ అంటే ఏమనుకున్నావు, బ్యాట్ తీసుకొని బాల్కి ఎదురెళ్ళడం అనుకున్నావా, కుస్తీ అంటే ప్రాణాలతో చెలగాట మాడినట్టే అని మనకు ఒక హింట్ కూడా ఇచ్చేశారు. కాబట్టి ఇదైతే డ్యూయల్ రోల్ అయితే కాదు. సో ఇక తర్వాత వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే క్రికెట్ అండ్ కుస్తీ ఈ రెండింటిని డైరెక్టర్ ఎలా డీల్ చేస్తాడు. ఆయన తీసిందే ఒక సినిమా, అది అందులోని ఇది 2వ సినిమా. సో చాలామంది డైరెక్టర్స్కి ఏంటంటే ఫస్ట్ సినిమా బంపర్ బ్లాక్ బస్టర్ అయినా 2వ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అన్న ఒక నమ్మకం అయితే ఉంది. అది ఎంతవరకు అన్నది చాలా మందిలో చూసాం. అంటే చాలామంది డైరెక్టర్స్ దాన్ని ఆ ప్రాబ్లంని ఫేస్ చేశారు. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అన్నది ఒకటైతే, ఇంకోటి ఆ క్రికెట్ని కుస్తీని రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తాడు బుచ్చిబాబు అన్నది కూడా ఒక $1 మిలియన్ క్వశ్చన్గా మిగిలిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆయన ఇంట్రొడక్షను, తర్వాత కుస్తీ ఆడడం, సాంగ్స్ పాడుకోవడం, ఇలా కొంచెం ఎంటర్టైనర్ పర్పస్లో సినిమా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ కుస్తీని అంటే ఆ క్రికెట్ని కుస్తీగా ట్రాన్స్ఫార్మ్ చేసి సెకండ్ హాఫ్ని ఎలా డీల్ చేస్తాడు అన్న దానిపైనే సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బాగుండి సెకండ్ హాఫ్ కనుక దెబ్బేసిందంటే అంటే మనకు ఆ ఎమోషన్కి మనం కనెక్ట్ అవ్వకపోయినా లేదంటే అక్కడ వచ్చే సీన్స్ మనకు సరిగ్గా అనిపించకపోయినా కూడా సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కంటెంట్ అన్నది సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే ముఖం మీద కొట్టేస్తున్నారు ఆడియన్స్. నిన్న వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పరిస్థితి చెప్పుకుంటే తీరం వల్ల బాధలు. కనీసం 4వ రోజుకే డెఫిసిట్లు, అసలు 0 షేర్ పడిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. బయ్యర్లు రిటర్న్లో అంటే రెంట్ బేసిస్ కింద ఈ సినిమాని ఆడిస్తుంటే బయ్యర్లు అప్పులు చేసి మరీ ఈ థియేటర్ ఓనర్స్కి రెంట్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంత పెద్ద స్టార్ హీరో అని చెప్తూ ఉంటారు, అలాంటి స్టార్ హీరోకే అలాంటి పరిస్థితి వచ్చింది. గతంలో చూసుకుంటే రాజాసాబ్ సినిమా, ఆయన పాన్ ఇండియన్ స్టార్ హీరో, కంటెంట్ లేకపోతే ఏ స్టార్ హీరో లేదు, ఏమీ లేదు. కంటెంట్ బాగుంటే ముక్కు ముఖం తెలియని హీరోకి కూడా 50 కోట్లు 100 కోట్లు అయితే ఇచ్చేస్తున్నారు ఆడియన్స్. సో ఇక్కడ వచ్చేసి ఈ సినిమాకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే ఖచ్చితంగా రామ్ చరణ్ స్టార్డమ్ కాదు, మెగా ఫ్యాన్స్ కాదు, తర్వాత వచ్చేసి బుచ్చిబాబు క్రేజ్ ఆయన స్టార్డమ్ కాదు, ఏది కూడా సినిమాని కాపాడలేదు. దానికి తోడు ఈ సినిమాకి ఖచ్చితంగా ఒక్కో టికెట్ 2000 పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ టికెట్ హైక్స్ అనేవి మరీ దారుణంగా ఉన్నాయి.
సో దానివల్ల కూడా ఈ సినిమా పైన గట్టి ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో ఫస్ట్ హాఫ్ క్రికెట్, సెకండ్ హాఫ్లో కుస్తీని అక్కడ నుంచి ఇక్కడికి ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు, ఆ ఎమోషనల్గా మనల్ని ఎలా కనెక్ట్ చేస్తాడు అన్న దానిపైన ఈ సినిమా భవిష్యత్తు అయితే ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ టీజర్ చూసిన తర్వాత నేను ముందుగానే చెప్పాను, ఆ బాడీ బిల్డప్ తప్ప ఆ టీజర్లో చెప్పడానికి కూడా ఏం లేదు. పక్కాగా ఫ్యాన్స్ కోసం మాత్రమే రిలీజ్ చేసిన ఒక ఫ్యాన్ స్టఫ్ టీజర్ అని చెప్పాలి దీన్ని. సో ఆ బాడీ బిల్డప్ షాట్స్ తప్ప టీజర్లో మనం నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి అని చూసేంత ఏమీ లేదు, చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. అందుకని నేను నిన్ననే రివ్యూ చేయలేదు, చాలామంది కామెంట్ చేయడం వల్ల మళ్ళీ రివ్యూ చేస్తున్నాను. సో ఆ వెనకాల నేను ముందు చెప్పినట్టు ఆ ఇసుక పోసుకునే సీన్స్, ఆ గద తిప్పే సీన్స్ అవి తప్ప, ఆ షార్ట్స్ తప్ప ఏమీ లేదు. 45 సెకండ్స్లో కనీసం ఒక 40 సెకండ్స్ వరకు ఆ టైటిల్స్, ఆ పేర్లే వేశారు. ఎవరెవరో ఆ పేర్లన్నీ వేసుకుంటూ వెళ్ళిపోయారు. జస్ట్ ఒక 5 సెకండ్స్ మాత్రమే ఉంది టీజరు. సో దాని గురించి మనం ఏం మాట్లాడతాం? సో మాట్లాడి ఇక వేస్ట్, టైం వేస్ట్. సో బుచ్చిబాబు రామ్ చరణ్లో ఉన్నటువంటి యాక్టింగ్ని ఎలా బయటికి తీసుకొస్తాడు, ఈ క్రికెట్ నుంచి కుస్తీకి ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు, మనల్ని ఎమోషనల్గా ఈ సినిమాకి ఎలా కనెక్ట్ చేస్తాడు అన్నదానిపైన ఈ సినిమా భవిష్యత్తు అయితే ఆధారపడి ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో చూసుకుంటే అసలు మన నేటివిటీ మర్చిపోతున్నారేమో తెలుగు సినిమా వల్ల అనిపిస్తుంది. అంటే నరకడం, ఎలివేషన్ ఇవి తప్ప ఫ్యామిలీతో కూర్చొని మనశ్శాంతిగా ప్రశాంతంగా చూసే సినిమాలు ఒక్కటి కూడా లేదు. టాక్సిక్ సినిమాలు అయితే ఏకంగా బిట్లే పెట్టేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా వెళ్తారు, యూత్ వెళ్ళినా కూడా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉండే సీన్స్ అవి, అలాంటివి పెట్టుకుంటూ వస్తున్నారు. మరి కానీ ఈ సినిమా చూస్తుంటే మాత్రం ఒక పల్లెటూరు నేపథ్యంలో నడిచే ఒక సింపుల్ స్టోరీ లాగా కనబడుతుంది. సో ఫ్యామిలీతో ఎంచక్కా చూడదగ్గ ఒక మంచి ఎంటర్టైనర్ అయితే చాలు, అంతే చాలు. సినిమాకి మనకి కొత్త కథ కావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ట్విస్టులు ఉండాలి, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇవన్నీ కాదు. రొటీన్ స్టోరీ అయినా కూడా మనల్ని ఎంగేజ్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తే చాలు. ఫ్యామిలీతో హాయిగా కూర్చొని ఎంచక్కా చూడదగ్గ సినిమా అయితే అంతే చాలు. అదే 10,000 మనకి. సో ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ టీజర్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి.